నీట్ కోచింగ్ లో నెంబర్ 1 శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా 3 ఏళ్లలో 3000 మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్. నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి, డాక్టర్ కలు నెరవేర్చుకోండి. మార్చి 18 నుండి క్లాసులు ప్రారంభం. శ్రీ కోర్స్ లైట్ విజయవాడ. ఫోన్ 9848218888. ఆ నేపథ్యంలో ఆలోచన కూడా చేశారు. కానీ తాజా సమాచారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున స్వయంగా షర్మిల గారే కడప లోక్సభ నియోజకవర్గంలో దిగొచ్చు, అవినాష్ మీద నేరుగా ఆవిడ తలపడొచ్చు అంటే ఇది ఊరికే రాసిన వార్త కాదండి. ఈనాడు ఆంధ్రజ్యోతి రెండిట్లో వచ్చింది ఒక పాయింట్. రెండవది ఆంధ్రజ్యోతిలో షర్మిల గారి మీద వచ్చిన వార్తలన్నీ కూడా జనరల్గా వాస్తవం అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి ఒక హాట్ లైన్ ఏదో ఉంది. అందువల్ల ఇది ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది ఈ వార్త, ఈనాడు కూడా వచ్చిందంటే ఇందులో కొంత వాస్తవం ఉందనేది చెప్పుకోవాలి. కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం అని చెప్పి వీళ్ళు రాశారు. కడప లోక్సభ స్థానం నుంచి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది అని రాశారు వాళ్ళు. వీళ్ళైతే మరికొన్ని వివరాలు ఇచ్చారండి. నిన్న ముంబై వెళ్ళారట షర్మిల. అక్కడ భారత్ జోడో న్యాయయాత్ర జరిగింది ఆదివారం నాడు. ఆ సందర్భంగా వెళ్ళినప్పుడు అక్కడ రాహుల్ గాంధీ యాక్చువల్గా సూచించాడట, మీరు కడపలో లోక్సభకి ఎందుకు పోటీ చేయకూడదు, తద్వారా మొత్తం రాష్ట్రం అంతా కూడా దాని మీద ఉంటుంది. తర్వాత ఆ ఇష్యూ హైలైట్ అవుతుంది, వివేకానంద రెడ్డి హత్య అనే ఇష్యూ. కాబట్టి అక్కడ చేస్తే బాగుంటుంది కదా అంటే షర్మిల సూత్రప్రాయంగా అంగీకరించారు అని ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారండి. అయితే ఒకటి 2 రోజులు టైం ఇవ్వండి, ఇంటికెళ్ళి నేను మిగతా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి నేను ఒక నిర్ణయం చెప్తాను మీకు అని చెప్పిందట ఆవిడ. కుటుంబ సభ్యులతో చర్చించాక 1-2 రోజుల్లో ఆమె నిర్ణయం ప్రకటిస్తారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి అని రాశారు. అంతే కదండి, యాక్చువల్గా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ అని చెప్పున్నారు. ఆయన కూడా ఆంధ్రజ్యోతితో చెప్పాట, లోక్సభకి షర్మిల పోటీ చేయాలన్న అంశంపై సంప్రదింపులు జరుగుతున్నాయి అని చెప్పాడట. కాబట్టి ఇది జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ షర్మిల గనక కడప లోక్సభకి పోటీ చేస్తే ఖచ్చితంగా అది అవినాష్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి గారికి సరైన పోటీ అవుతుందండి, అందులో సందేహం లేదు. ప్రజాగణంలో మైక్ మోగబోవడం, నరేంద్ర మోడీ గారికి సన్మానం చేద్దాము అంటే ఆ శాలువా బొకేలు కూడా కింద నుంచి స్టేజ్ మీద వరకు కూడా రాకపోవడం, ఇట్లాంటివి చాలా జరిగినాయండి. దీని మీద తెలుగుదేశం వాళ్ళ ఆరోపణలు ఏంటంటే ఇదంతా కూడా కావాలని అధికార పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు పోలీసులు చేశారు అని. ఇప్పుడు దాని మీద డెవలప్మెంట్ ఏంటంటే పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి మీద వేటు వేసే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరైన ప్రజాగణం సభలో భద్రతా వైఫల్యం అంశంలో పల్నాడు ఎస్పీ వై రవిశంకర్ రెడ్డిపై వేటు వేయనున్నట్లు తెలిసింది అని ఈనాడు వార్త అండి. పోలీసులు అక్కడ ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. అక్కడ చాలా గందరగోళాలు జరిగినాయి. ప్రధాని భద్రతా సిబ్బంది చాలాసార్లు పోలీసులకు చెప్పినా కూడా సక్రమంగా అవి రెక్టిఫై కాలేదు. చాలా ముందు వరకు చాలామంది తోసుకొని వచ్చారు. వివిఐపి గ్యాలరీస్లో ఎస్ఎస్జి ఎస్బీజీ బృందాలు ఈ సభా ప్రాంగణంలో బందోబస్తు పరంగా చాలా లోపాలు ఉన్నాయని గుర్తించి వాటిని రాష్ట్ర ప్రభుత్వ పోలీసులకు చెప్పినా కూడా వాళ్ళు తగిన చర్యలు తీసుకోలేదు. అట్లాగే ప్రధానికి హెలీప్యాడ్ వద్ద స్వాగతం చెప్పే ప్రముఖులకు ఆదివారం ఉదయం 11:30 గంటల వరకు కూడా పాస్లు ఇవ్వలేదట పోలీసులు. సో ఈ వైఫల్యాలన్నింటి మీద కేంద్ర నిఘా విభాగం అధికారులు ఢిల్లీకి సమగ్ర నివేదిక పంపించారట. సో ఈ తప్పిదాలకు ఎవరెవరు బాధ్యులు ఏంటి, వారి ప్రమేయం ఏంటి అని చెప్పి వాళ్ళు ఎనలైజ్ చేస్తారు. చేసిన తర్వాత వీటన్నిటికీ పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి బాధ్యుడిగా గుర్తించారట వారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన మీద వేటు వేయడం అంటే ఏముందండి, ఆయన్ని బహుశా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే. వేటు వేయడం అంటే ఆయన ఉద్యోగం నుంచి తీసేరు కదా, ఆయనపై వేటు వేస్తూ 1-2 రోజుల్లో ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది. ఏమైనా కూడా వేరే రాష్ట్రాల్లో జరిగిన స్థాయిలో అయితే ఏపీలో ఆ చర్యలు తీసుకోవడం జరగడం లేదండి. ఎలక్షన్ కమిషను ఆల్రెడీ వార్తలు వచ్చినాయి. వేరే రాష్ట్రాల్లో 5-6 రాష్ట్రాల్లో హోమ్ సెక్రటరీలని బదిలీ చేశారు. ఎందుకో పోలీసు యంత్రాంగం ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తుందని. మరి వెస్ట్ బెంగాల్లోనైతే డీజీపీని కూడా అక్కడి నుంచి తొలగించారు, వేరే డీజీపీని వేశారు. అందరికీ గుర్తుండే ఉంటుంది, 2018లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికలు ప్రకటించిన తర్వాత అక్కడ బోత్ ప్రధాన కార్యదర్శిని అలాగే డీజీపీని ఇద్దరిని కూడా బదిలీ చేశారు. మరి ఇవాళ అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఘోరాలు జరుగుతున్నాయని అందరూ మొత్తుకుంటున్నారు. అయినా కూడా అటువంటి చర్యలు ఏపీలో జరగడం వల్ల అది ఏమిటి, దాని వెనక రహస్యం అనే విషయం మనకు తెలియదు. ఇందువల్ల ఏపీ విషయంలో ఎలక్షన్ కమిషన్ వారు అంటీ ముట్టనట్టుగా పట్టీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అనేది అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఈనాడు వార్త ప్రకారం అయితే పల్నాడు ఎస్పీ గారి మీద ఈ ప్రజాగణం విషయంలో యాక్షన్ తీసుకోబోతున్నారు అంటున్నారు. అది కూడా తీసుకుంటారో లేదో నెక్స్ట్ 1-2 రోజుల్లో మనకు తెలుస్తుందండి.